కవి బుధ గురు మిత్రాదులు, కవి బుధ గురు మిత్రాదులు. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అర్చనలందరూ సురపురిలో అతడు అవి ఏం చేస్తారంటే వాళ్ళు గౌరవమును పొందుతూ సురపురిలో గౌరవాన్ని పొందుతూ ఉంటారు అన్న. సురపురి అంటే అమరలోకం, దేవలోకం. బుద్ధుడు గురువు మిత్రాలు అంటే కవి అంటే శుక్రాచార్యుడు, బుధుడు అంటే బుధగ్రహము, గురువు అంటే బృహస్పతి, మిత్ర ఆదులు అంటే సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళు అక్కడ సరి అయినటువంటి విధంగా అమరలోకంలో పూజలు అందుతూ ఉంటారు. సరిగ్గా ఈ గంధపద్యంలో 2 పాదాలు, తర్వాత 2 పాదాలు కూడా అదే రాసి ఒకటే పదం మార్చింది. కవి బుధ గురు మిత్రాదులు అని ఇక్కడ కూడా పొందుతూ ఆ పురమున అని అన్నది. అక్కడ సురపురి అన్నది, ఇక్కడ ఈ పురమున అన్నది. అక్కడ దేవతలు దేవలోకంలో అర్చనలు పొందుతున్నారు, అర్చింపబడుతున్నారు. ఇక్కడనేమో ఇక్కడ కవి అంటే కవురే, బుధ అంటే పండితులు, గురువు అంటే గురువులు, మిత్రాదులు అంటే స్నేహితులు మొదలైన వాళ్ళు. అవే పదాలను అక్కడ వాడింది, దేవతలు అక్కడ వాళ్ళే పొందుతున్నారు. అదే పదాలను వాడి ఇక్కడ రాసిందంటే ఆ పదాలకున్న శ్లేషార్థాలను సాధించింది కనుక పండితురాలు. చాలా చిన్న పద్యమే కానీ పద్యాల్లో చాలా శిల్పాలు చమత్కారాలు చేసి చూపించినటువంటివి ఎన్నో ఉన్నాయి. ఈ పడవలో ఎక్కేటప్పుడు కల్పవృక్షంలో ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి, బాగా సమయం అవుతుందంటే కల్పవృక్షంలోకి మీరు ముగ్గురు వచ్చి పడవ తెచ్చి ఎక్కువనేటప్పుడు ఏమంటాడంటే, రామ నీ వెంట ఉన్న ఈ పసుపు ముద్ద కోసము ఒక పీట పెట్టిన మీ ఇద్దరు వచ్చి ఇక్కడ ఎక్కి కూర్చోండి అంటాడు. అప్పుడు రాముడు నమ్ముతాడు, అది పసుపు ముద్ద కాదయ్యా, నా భార్య సీత అంటాడు. అంటే గురునికి ఆమె ఎట్లా కనిపించింది అంటే పసుపు ముద్ద, బంగారు బొమ్మ ముద్ద అట్లా కనిపించింది. ఒక్కొక్కరి కవి కల్పన ఊహ ఎంత ఉంటుంది అన్నట్టు. ఈ మొల్ల రామాయణంలో కూడా ఇట్లాంటివి చాలా ఉంది. ఆ మాయలేడి ఉంటుంది, మాయలేడి ఎట్లా ఉంది అని కందపద్యాలు రాసింది. కందపద్యాలు బాగా ఉన్నాయి ఇందులో, సీసపద్యాలు కందపద్యాలు చాలా గొప్పగా రాసింది మొల్ల. ఒడలెల్లను బంగారం, ఆ లేడి ఎట్లా ఉంది అంటే ఒడలెల్లను బంగారం, పొడవులెల్ల రత్న సమితి పొందికాయ అని దాని పొడలంతా అట్లా ఉన్నాయి. ఆ నడలెల్లను, దాని నడకలెల్లను ఒక విధంగా ఉన్నాయి, నడక అంతా వేరే విధంగా ఉంటుంది. లక్ష్మణుడు గుర్తుపడతాడు, అన్నా ఇది అసలు వేరే కాదు, దాని నడక వేరే ఉంది, దాని చూపు వేరే ఉంది, దాని మూతి గడ్డి దగ్గర ఉంది, దర్భ దగ్గర ఉంది, కానీ అది మేస్తలేదు, మూతి కిందికి పెట్టి అన్ని చూస్తున్నది, ఇది ఏదో దొంగలేది అని లక్ష్మణుడు చెప్తాడు. రాముడు కూడా కావచ్చని అనుకుంటాడు, కానీ సీత వినదు. ఆడవాళ్ళని కొన్ని పట్టుపడితే వాళ్ళు వదలరు, అది ఎంత మంచిది కాదన్నా వాళ్ళు వినరు. ఇవి మనందరికీ అనుభవాలే, రాముని కూడా అదే అనుభవం అయింది, వినలేదు. ఎందరు చెప్పినా వినలేదు. నాకు అది కాదు, అసలు పెళ్ళి అయిన దగ్గర నుంచి నేను ఎన్నడన్నా ఏమన్నా కోరినా, నేను కోరక అడవిలో ఇవాళ ఒక్క కోరిక కోరినా, ఎన్నడన్నా నేను నగరం కోరినా, పిల్లలు కోరినా, ఏం తెమ్మని నేను ఏం అడగలేదు. ఒక్క రేటుని తెమ్మని అడిగినందుకు వీటిని మాటలు చెప్తావా నాకు అంటే, పాపం ఏ భర్త అయినా ఏం చేయాలి? ఆఫ్టర్ ఆల్ డూప్లికేట్ నగర్ తెమ్మన్నా ఒరిజినల్ది కాదు కదా. అంటే ఏ భర్త అయినా ఏం చేస్తాడు పాపం. రాముడు కూడా పోయి కొడలెల్లను బంగారము కొడలెల్లను రత్న పేటి వలె వెలుగు నడలెల్లను మెరిగలుగను అని అందమైన పద్యం రాసింది అక్కడ ఈ మొల్ల. అది చూస్తే మనకు అది వర్ణిస్తే కూడా ఇంత బాగా ఉంటుందా అని, దానికి పెద్ద పద్యం రాయాల్సిన అవసరం లేదు, అంత చిన్న పద్యంలోనే అంత గొప్ప అర్థాన్ని రాసి. అట్లా చాలా సందర్భాల్లో గొప్ప విశేషాలు కూడా చిన్న చిన్న పదాలలో, చిన్న చిన్న పద్యాలలో